పేదవాడిని ఎత్తిన బండ వేసినంత పని అయింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ వైద్య సేవలు ఈ రోజు నుంచి బంద్ చేస్తున్నారంట. ఏ నెట్వర్క్ హాస్పిటల్లో కూడా ఎన్టీఆర్ వైద్య సేవలు అందుబాటులో ఉండవు అంటూ ఇక్కడ చూస్తున్నాం మనం. ఈరోజు అంటే ఏప్రిల్ 7 నుండి ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేస్తున్నాం, మమ్మల్ని అర్థం చేసుకోండి, మాకు సహకరించండి అంటూ కూడా నెట్వర్క్ ఆసుపత్రులు అంటే ఆశా ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఎక్కడ కూడా ఏ హాస్పిటల్లో కూడా ఎన్టీఆర్ వైద్య సేవలు చేయబడవు అని ఖరాఖండిగా చెప్పారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 2000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ అవి 3500 కోట్ల రూపాయలు హాస్పిటల్కు చెల్లించాల్సి ఉంది. ప్రతి నెల 330 కోట్ల రూపాయలు వైద్య సేవలు అందిస్తున్నాయి ఈ నెట్వర్క్ హాస్పిటల్స్. కానీ ఎందుకు ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్న ఏ ప్రభుత్వం అయినా సరే, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2000 కోట్లు పెట్టింది, ఇప్పుడున్న ప్రభుత్వం 3500 కోట్లు అప్పులు పెడితే మేము ఎక్కడి నుంచి తీసుకురావాలా, డాక్టర్లకు ఫీజులు ఎలా ఇవ్వాలా, ఆ మెడిసిన్స్ ఎలాగా, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్, రెంట్లు, కరెంటు బిల్లు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకురావాలా, మేము ఏ విధంగా మెయింటైన్ చేయాలా. ఇప్పటికే బ్యాంకుల్లో నుంచి ఓడీలు తీసుకున్నాం, ఆ ఓడీలు కూడా చెల్లించలేక సిబిల్ స్కోర్ పోయింది, మాకు అప్పిచ్చే పరిస్థితి కూడా లేదు, లాస్ట్కు మా హాస్పిటల్స్ అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందంటూ డాక్టర్లు చాలామంది బాధపడుతున్నారు. హాస్పిటల్స్ కొంతమంది యాజమాన్యాలు ఏకంగా హాస్పిటల్ మూసేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మూసేసే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే అప్పులు తెచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కోవాలి. ఎందుకంటే పేదలకి నిజంగా చెప్పాల, విద్యా వైద్యము కనీస అవసరాలైన విద్యా వైద్యానికి నిధులు కేటాయించాలా. మరి నిధులు కేటాయించకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారనేది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి, ఎందుకంటే ఈ ఎన్టీఆర్ వైద్య సేవ పేదలకు అత్యంత వరం అని చెప్పాలి, సంజీవిని అని చెప్పాలి. ఇప్పుడు నిజంగా ఏదైనా యాక్సిడెంట్ కానీ ఎమర్జెన్సీగా ఏదైనా జరిగితే జోబిలో ₹1 కానీ ఉండదు, రెక్కాడితే కానీ డొక్కాడని చాలామంది పేద రైతులు, రైతు కూలీలు, బడుగు బలహీన వర్గాలు ఎంతోమంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం తక్షణం ఇది చర్యలు తీసుకొని నెట్వర్క్ ఆసుపత్రులు ఖచ్చితంగా ఎన్టీఆర్ వైద్య సేవలు పేద ప్రజలకు అందేటట్లు చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అలాగే మన ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి మంత్రిగా ఉన్న సత్యకుమార్ గారు కూడా ఖచ్చితంగా ఈ విషయం పైన తక్షణం ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి తక్షణం కూడా కనీసం కొద్దో గొప్ప నిధులన్న, కనీసం 3500 కోట్లు బకాయిలు ఉన్నప్పుడు కనీసం ఒక 2000 కోట్లన్నా రిలీజ్ చేయించగలిగితే హాస్పిటల్స్ కూడా మన్ననగలుగుతాయి. లేదంటే కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, హాస్పిటల్స్ మూసేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా పేదల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, అక్కడ డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఒక్కసారిగా ఈ సేవలన్నీ ప్రైవేట్ హాస్పిటల్స్ కనుక బంద్ చేస్తే ప్రభుత్వ హాస్పిటల్స్ తట్టుకోగలవా, డాక్టర్లు సేవలు అందించగలరా, అంత ఎక్విప్మెంట్స్ ఉన్నాయా, అన్ని మెడిసిన్స్ ఉన్నాయా, లేవనే చెప్పాలి. అందుకని ఇప్పటికైనా తక్షణం ప్రభుత్వాలు దీనిపైన మేల్కొని డెఫినెట్గా ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెట్వర్క్ హాస్పిటల్స్ నుంచి కూడా ఎన్టీఆర్ వైద్య సేవలు పేద ప్రజలకు అందే విధంగా తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకసారి వీళ్ళ డిమాండ్స్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆస్మా వాళ్ళు ఏమేమి డిమాండ్లు చేస్తున్నారు, అసలు వాళ్ళ బాధ ఏందనేది ఒకసారి వివరాల్లోకి వెళితే, ఏప్రిల్ 7 నుండి ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేస్తున్నాం, మమ్మల్ని అర్థం చేసుకోండి, మాకు సహకరించండి అంటూ కూడా ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా ప్రభుత్వానికి విన్నవించుకున్నట్లుగా అనిపిస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద వైద్య సేవలను ఏప్రిల్ 7 నుండి పూర్తిగా నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అంటే ఆశ నిర్ణయించింది. నిస్సహాయం, గత్యంతరం లేని పరిస్థితి, ఇక ఎంత మాత్రం భరించలేక బాధపడుతూనే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని విజయవంతంగా నడిపించాలని, ఈ పథకానికి అర్హులైన పేద వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో నెట్వర్క్ ఆసుపత్రులన్నీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయి. ఈ ప్రయత్నంలో నెట్వర్క్ ఆసుపత్రులు మోయలేనంత ఆర్థిక భారాన్ని తలకెత్తుకోవాల్సి వచ్చింది. సుమారు 3500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నెట్వర్క్ ఆసుపత్రులకు రావాల్సి ఉంది. అవకాశం ఉన్న ప్రతి చోట, అంటే బ్యాంకుల నుండి కావచ్చు, ఓవర్ డ్రాఫ్ట్లు, ప్రైవేటు సంస్థల నుండి వడ్డీలకు అప్పులు తెచ్చి ఆసుపత్రులు నిర్మించాల్సి వస్తోంది. ఇక ఇప్పుడు ఈ పరిస్థితి కూడా లేదు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమలు చేస్తున్న నెట్వర్క్ ఆసుపత్రులు పూర్తిగా పరపతిని పోగొట్టుకున్నాయి. అంటే సిబిల్ స్కోర్ పోయింది, అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు. నెట్వర్క్ ఆసుపత్రులకు అవసరమైన వైద్య పరికరాలు, మందులు, ఇంప్లాంట్లు
ఇప్పటి వరకు అరువు మీద అంటే అప్పు మీద సరఫరా తీసుకొచ్చినాము, సరఫరా చేసిన కంపెనీలు కూడా ఇవ్వకోకుండా తాజా పరిస్థితుల్లో పెదవి విరుస్తున్నాయంటూ కూడా వీళ్ళ బాధని వ్యక్తపరుస్తున్నారు. అలాగే హైలైట్ పాయింట్స్ కూడా చదువుతున్నాం. నెట్వర్క్ ఆసుపత్రులకు రావాల్సిన బకాయిలు పేరుకుపోవడం ఇది కొత్త కాదు. గత ప్రభుత్వంలోనూ బకాయిలు 2000 కోట్లకు పైమాటే. ప్రతి నెల 330 కోట్లకు పైగా నెట్వర్క్ ఆసుపత్రులు సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వ చెల్లింపులు మాత్రం అంతంత మాత్రంతోనే సరి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసిన నిధుల కన్నా నెట్వర్క్ ఆసుపత్రులు అందించిన సేవలే అధికం. ఇప్పటి వరకు ఈ 8 నెలల్లో వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం హాస్పిటల్కు చెల్లించిన నిధుల కంటే కూడా వాళ్ళు చేసిన వైద్య సేవలే ఎక్కువ ఉన్నాయి. అంటే ఆ అమౌంట్ ఎక్కువ ఉంది, అంతకంటే తక్కువ మాకు ఇచ్చారు, మరి మేము ఎలా మనుగడ సాధించాలంటూ కూడా వీళ్ళు బాధ వ్యక్తం చేసుకున్న పరిస్థితి. కొత్త ప్రభుత్వం కొలుదీరిన తర్వాత పరిష్కారం లభిస్తుంది అన్న ఆశతో నెట్వర్క్ ఆసుపత్రులు బకాయిలు తడిసి మోపడైనా కూడా 3500 కోట్లకు చేరినాయంట. గత ఏడాది ఏప్రిల్ నెలలో చేసిన వైద్య సేవలకు ఇంతవరకు పూర్తిగా చెల్లింపు జరగలేదు. 2024 జూలై నుండి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ CEO నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వివిధ హోదాల్లోని అధికారులు మంత్రులను పలుమార్లు కలిసి తమ ఆర్థిక కష్టాలను విన్నవించారు. అయినా ఫలితం లేదు. అందుకే ఏప్రిల్ 7 నుండి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద వైద్య సేవలను నిలిపివేస్తున్నాం. మమ్మల్ని అర్థం చేసుకోండి, ఇన్నాళ్ళు సేవలు అందించిన మాకు మీరు సహకరించండి అంటూ ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశ అంటారు దీన్ని షార్ట్కట్లో, వీళ్ళ బాధ వెలగక్కున్నారు. నిజంగా డాక్టర్ల బాధ కూడా మనం అర్థం చేసుకోవాలా. ఒక నెల తిరిగే కొద్దీ ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుంటే కోట్ల రూపాయలు డాక్టర్స్కి, అక్కడ ఉన్న సిబ్బంది 100లో ఉంటారు, నర్సింగ్ స్టాఫు, అడ్మినిస్ట్రేషన్ స్టాఫు, కరెంటు బిల్లు, సెక్యూరిటీ, వివిధ రకాలు కరెంటు బిల్లులు, ఇవన్నీ కనుక చూస్తే ఇక ఏదన్నా ఆపరేషన్ చేయాలా, ఇప్పుడు సపోజ్ కాలు ఇరిగి ఆపరేషన్ చేయాలంటే రాడ్ వేయాలా, ఆ రాడ్ కూడా వీళ్ళే డబ్బులు పెట్టి తీసుకోవాలా, స్టంట్ వేయాలా, ఆ స్టంట్కి కూడా వీళ్ళు డబ్బులు పెట్టాలా. వీళ్ళు డబ్బులు పెట్టి వైద్యం చేసి పేద ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాయి. కానీ ప్రభుత్వాలు కూడా అట్ ది సేమ్ టైం ఈ నెట్వర్క్ హాస్పిటల్కి కూడా కనీసం ఒక నెల, ఈ నెల చేసిన బిల్లులు రేపు నెల చేసి అలా ఇచ్చుకుంటూ పోయినా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ గత ప్రభుత్వం అంటే లాస్ట్ 1.5-2 years బ్యాక్ నుంచి కూడా బకాయిలు ఉన్నాయంటే ఇంకా హాస్పిటల్స్ ఎలా మనుగడ సాధించగలుగుతాయి అని డాక్టర్స్ బాధపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్తూ మేము పేదల ప్రభుత్వము, పేదల కోసం పనిచేస్తున్నామని, ఏ ప్రభుత్వమైనా కూడా విద్యా వైద్యం కోసం ఇన్ని కోట్లు అన్ని కోట్లు వెచ్చిస్తున్నాము, మా ప్రభుత్వం బాగా చేస్తుంది, బేస్గా ఉన్నామని మాటలు చెప్పడానికే పరిమితమైన అటు వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఇటు వచ్చిన కూటమి ప్రభుత్వం కావచ్చు, ఈ 2 ప్రభుత్వాలు పెద్దలు ఇప్పటికైనా కనీసం ఈ ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే వేస్ట్గా డబ్బులు పోతున్నాయి అంటే పేద ప్రజలకు నిజంగా అవసరమైండేది విద్య, వైద్యం, ఎక్కువ శాతం వైద్యం మీద ఖర్చు పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ప్రతి బడ్జెట్లోనూ కేవలం లెక్కల్లో మాత్రమే ఇంత ఆరోగ్యానికి ఇంత పెడుతున్నామని చూపిస్తున్నారే కానీ అది పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయక హాస్పిటల్స్ అన్నీ కూడా చాలా 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 దయనీయ పరిస్థితులకు చేరాయి. ఇప్పటికైనా కూడా ఈ పరిస్థితి మారాలి. ఖచ్చితంగా నెట్వర్క్ హాస్పిటల్కు బకాయిలు అయితే చెల్లించి ముఖ్యంగా పేద ప్రజల ప్రాణాలను కాపాడండి. పేదలు మరింత మంది చనిపోకుండా ఉండాలంటే తక్షణం నిధులు విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఆశ అంటే ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తరపున నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాయి. ఈరోజు నుంచి పూర్తిగా సేవలు అయితే బంద్ చేయబోతున్నాయి. కనీసం తక్షణం ప్రభుత్వం ఈరోజు లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకొని పేదలు మరింత మంది చనిపోకుండా కాపాడాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాలపైన ఉంది.